రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీనామా చేసి ఏకంగా ప్రభుత్వం మొత్తాన్ని కూడా మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రజల కోసం మరోసారి రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నానంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం అంటున్నారు. వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి నన్ను అవమానించారని కూడా రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఇంతకీ ఆయన దృష్టిలో మరి జూనియర్లు ఎవరు? మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారందరికీ కూడా మంత్రి పదవుల అవకాశం వచ్చిందనంటే పొన్నం ప్రభాకర్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేనే, వివేక్ వెంకటస్వామి మొదటిసారి ఎమ్మెల్యేనే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా కీలకంగా చాలామంది కూడా ఈసారి ఎమ్మెల్యే ఉన్న వారందరూ కూడా మంత్రి పదవులో చోటు వచ్చింది. మరి బహుశా వారిని ఉద్దేశించే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారా? అయితే పదవుల కోసం కాళ్ళు పట్టుకునే నైజాం నాది కాదు, పదవుల కోసం అసలు కాళ్ళు పట్టుకుని అసలు అటువంటి నైజం నాది కాదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ధి నా బాధ్యత అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి మరోసారి రాజీనామా చేస్తానంటున్నారు. సో మునుగోడు ప్రజలుగా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మీరు చెప్పండి. ఇప్పటికే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఇక్కడ ఎమ్మెల్యే మరణించడంతో తథ్యంగా మారింది. సో మునుగోడులో కూడా ఉప ఎన్నికలు వస్తే ఈసారి మీ ఓటు ఎవరికి? బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ మీరెవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకు ఏదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. రైట్, ఇది రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ హయాంలోనే రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. నేను ఎవరి కోసం లొంగను, ఎవరి కోసం తల వంచను. మరీ ముఖ్యంగా నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పబట్టే నేను కాంగ్రెస్లో చేరాను. ఎవడో దోచుకుంటానికి కావాలి మంత్రి పదవులు, నాకు అవసరం లేదు, నాకు ప్రజలే ముఖ్యమంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మరి నిజంగా రాజీనామా చేస్తారా చూడాలి. మా ప్రతినిధి మధు అందుబాటులో, మధు దగ్గరకు వెళ్దాం. మధు, సో ప్రెసెంట్ ఏంటి, రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా, మళ్ళీ రాజీనామా చేయబోతున్నారా? బికాజ్ గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలు తీసుకొస్తే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు, కానీ బెడిసి కొట్టింది ఆయన కాన్ఫిడెన్స్ అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ రాజీనామా అంటున్నారు, ఏం జరగబోతుంది, అప్డేట్స్ ఏంటి? నిజంగానే ఆల్రెడీ అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పని అయిపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి శక్తి బీజేపీకి మాత్రమే ఉందని మునుగోడుకు శాసనసభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఉప ఎన్నిక ఎదుర్కొన్నారు. అప్పుడంతా కూడా అప్రిషియేట్ చేస్తారు రాజగోపాల్ రెడ్డిని. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో రాజీనామా చేయకుండా పార్టీలు మారుతున్న రోజుల్లో ఆయన మొత్తం లీగల్ గా ఎవరికి రాజీనామా చేసి పార్టీ వైపు వెళ్లారు బీజేపీలో.
కానీ అంతవరకు ఓకే. అప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా బీఆర్ఎస్ మొత్తం ఎఫర్ట్ పెట్టింది అక్కడ నిజంగా కూడా. ఒక్కొక్క గ్రామానికి కొన్ని వార్డులకి ఎమ్మెల్యేలను, కొన్ని గ్రామాలకి మంత్రులని కేటాయించినటువంటి సిచ్యువేషన్ అప్పుడు చూసాం. టోటల్ ప్రభుత్వ యంత్రాంగం అంతా మునుగోడు మీద ఫోకస్ పెట్టి రాజగోపాల్ రెడ్డిని ఓడించారు. అంతవరకు బాగానే ఉన్నా తర్వాత ఏం జరిగిందో తెలీదు. అదే స్థాయిలో బీజేపీ పైన విమర్శలు చేసి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. చివరి క్షణంలో మంత్రి పదవి ఇస్తారన్నారు, ఇవ్వలేదని చెప్పి విమర్శలు. ఈ మధ్య కాలంలో విమర్శన అస్త్రాలు, చాలా పదునైనటువంటి అస్త్రాలు ఉపయోగిస్తున్నారు కాంగ్రెస్ పైన. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఆయన ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. మొన్ననేమో ముఖ్యమంత్రి నేనే మళ్ళీ 10 ఏళ్ళంటే వికాసైన కాంగ్రెస్ కార్యకర్తలని వాళ్ళని అవమానించినట్టు స్టేట్మెంట్ చేశారు. ఆయన అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎవరు ముఖ్యమంత్రి అనేది నెక్స్ట్ అనేది. ఇప్పుడు నీకు అవకాశం వచ్చారు, ఇప్పటి వరకు అయినటువంటి స్టేట్మెంట్ చేశారు. నిన్న సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో, డిజిటల్ జర్నలిస్టులని అవమానించడంతో రేవంత్ రెడ్డి స్లాప్ చేస్తాను, చెంపపైన కొట్టాలనిపిస్తుంది, దిగి ఒక్కొక్కరిని అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో వారికి మద్దతుగా స్టేట్మెంట్ చేశారు. ఈ రోజు డైరెక్ట్ గా బహిరంగంగా వీడియో రూపంలోనే ఆయన డైరెక్ట్ గా అందరి ముందే ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఎవరికో డబ్బులు అక్రమంగా సంపాదించుకునే వాడికి పదవులు కావాలి, నాలాంటి కాదు అనేటువంటిది. ఆయన ఈ మధ్య కాలంలో మునుగోడులో పాదయాత్ర చేస్తున్నారు, ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు, విద్యార్థులకు సహాయం చేస్తున్నారు, ఆరోగ్య అవసరం ఉంటే వారికి సహాయం చేస్తున్నారు. ఇలా అందరికీ సహాయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. సొంత డబ్బులన్నీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన రూపాయి కూడా యూటిలైజ్ చేయట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావడంలో కూడా ఈయన డబుల్ బెడ్రూమ్ సొంతంగా ఈయన డబ్బులతో ఖర్చు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఇవ్వలేదు. సో నాకంటే జూనియర్లకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది. మరి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇది డైరెక్ట్ గా పార్టీ పైన మాట్లాడినటువంటి, పార్టీ అధిష్టానం పైన, పార్టీ పైన మాట్లాడినటువంటి మాటల కింద తీసుకునే అవకాశం ఉంది. క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో క్రమశిక్షణ సంఘం వేగంగా రెస్పాండ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, మంత్రి పదవికి అసలు లెక్కే కాదు, ప్రజలే నాకు ముఖ్యం అంటున్నారు, మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇచ్చింది కాంగ్రెస్ అంటున్నారు. అంటే మంత్రి పదవి ఆశిస్తున్నట్టా లేనట్టా ఏంటి కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నారు ఆయన? అంటే చాలా స్పష్టంగా మంత్రి పదవి ఆలోచిస్తున్నారు ఆయన. నాకు మంత్రి పదవి కావాలనేటువంటి డిమాండ్ ని ఆయన తెరపైకి తెస్తా ఉన్నారు పదే పదే. మరి కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందా లేదా అనేటువంటిది బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం మాత్రం ఆయన నాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని చాలా రోజుల నుంచి వినిపించే ప్రయత్నం చేశారు, కానీ ఇంతవరకు అయితే పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ. మరి నిజంగానే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు రాజీనామా చేయడానికి కూడా సిద్ధం, పార్టీ పదవులు ముఖ్యం కాదనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ దాకా వెళ్తుంది? ఇట్లాంటి డేర్ స్టెప్ తీసుకోవడంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంచెం పేరుంది. గతంలో కూడా సడన్ గా ఎవరు ఊహించక ముందుకే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయినటువంటి హిస్టరీ ఆయనకు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి సంచలనం ఏమైనా తీసుకుంటారా రాజగోపాల్ రెడ్డి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. చూడాలి. నిజంగానే రాజగోపాల్ రెడ్డి గారితో మళ్ళీ ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే బీజేపీ వైపు మళ్ళీ వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో బీజేపీ యాక్టివిటీ పెరుగుతా ఉంది. రామచంద్రరావుని అధ్యక్షుడు చేసినప్పుడు ఎంత విమర్శలు వచ్చాయో, ఆయనను అధ్యక్షుడు చేయడానికే ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో తెలంగాణలో యాక్టివ్ కాబోతుంది. 2027లో అధికారానికి రావడానికి స్కెచ్ చేసుకుంది అనేటువంటిది కనిపిస్తా ఉంది. చర్చ జరుగుతుంది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. జూనియర్లు కూడా ఇచ్చారు, నాకంటే జూనియర్లకు ఇచ్చారనే మాట నేను కోట్ చేశారు. ఎవరా జూనియర్లు, ఎవరికి ఇచ్చారనే భావనలో ఉన్నారు ఆయన? ఇప్పుడు చాలా మంది జూనియర్లు ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే మొన్నటి వరకు, మొన్న రీసెంట్ గా 3 అవకాశం ఇచ్చారు. ఆ 3లో కూడా అడ్డూరు లక్ష్మణ్ మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, వాకిడి శ్రీహరి కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తే, వివేక్ మొదటిసారి ఎమ్మెల్యేనే. సో చాలా మంది ఉన్నారు మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులంతా కూడా. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారా? రీసెంట్ గా మరి అదే బీజేపీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చివరి క్షణంలో టికెట్ తీసుకొని ఈరోజు మంత్రి అయ్యారు వివేక్. మరి అదే బీజేపీ నుంచి రాజీనామా చేసి టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. ఇస్తానని చెప్పి మాట ఇచ్చి వివేక్కి మాట ఇచ్చారు, వివేక్కి యాక్సెప్ట్ చేశారు, నిలుపుకున్నారు, మాట నిలుపుకున్నారు అధిష్టానం. మరి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. పార్టీ అధిష్టానం ఒక తిరకాసు పెట్టినట్టుగా చర్చ ఉంది. ఆయన అడ్డుకుంటుంది ఎవరు? ఆయన క్లారిటీగా ఉన్నారు. బికాస్ ముక్కుసూటిగా చెప్తాను, ఆయన ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అనేస్తూ ఉంటారు, తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. సో రాజగోపాల్ రెడ్డిని అడ్డుకుంటుంది ఎవరు? తనకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారనే భావనలో ఉన్నారు. బికాస్ ఒకనొక సందర్భంలో ఐ డూ రిమెంబర్ యాదాద్రి భువనగిరికి సంబంధించి పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఎంపీ ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి నా అన్న లాంటి వాడు, రేవంత్ రెడ్డి నా తమ్ముడు లాంటి వాడు అని చెప్పి వారి ముగ్గురి మధ్య, కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ రేవంత్ రెడ్డి మధ్య చాలా అన్యోన్యమైనటువంటి ఒక సంబంధం ఉన్నట్టుగా ఆ విజువల్ ఫీస్ట్ చూశారు చాలా మంది కూడా. ఒకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమట వస్తే తొడవడాలు, ఆయనని కౌగులించుకోవడం అంతా కూడా చాలా ఆప్యాయత, ప్రేమ కనిపించింది. సో ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు మరి మంత్రి పదవి రాకుండా ఆయన్ని? ఈక్వేషన్స్ ఏమైనా తనకు క్లారిటీ ఉందా?
అంటే జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్లు మంత్రులు, ఒకరేమో సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరొకరేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి నీకు మంత్రి పదవి కావాలంటే మీ అన్న వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి ముందు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశం ఇద్దరి మధ్య కాస్త చర్చ జరిగింది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచేమిరా అన్నారు. సో అప్పటి నుంచి ఆయన మాటల దాడి పెంచారు రాజగోపాల్ రెడ్డి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కాబట్టి చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రస్తుతం అయితే ఆయనకు సామాజిక వర్గమే అడ్డుగా మారినటువంటి పరిస్థితి. రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి మంత్రులు ఎక్కువ ఉన్నారు, రెడ్డి పదవులు ఎక్కువ ఉన్నాయి, నామినేటెడ్ పదవులు, పార్టీలో పదవులు, అన్ని రకాలుగా కూడా రెడ్డిలకు ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే ఆయనకు అడ్డుగా మారినట్టుగా తెలుస్తుంది. అదే అంశాన్ని ఏఐసీసీ అధిష్టానం వాళ్ళ ముందు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వదులుకోవాల్సినటువంటి పరిస్థితి, తప్పని పరిస్థితి క్రియేట్ అయింది. దాంతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ అడిషనల్ గా మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మా వైఫ్ కూడా ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనను ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తెచ్చారు అప్పుడు అనేటువంటి చర్చ కూడా సాగింది. ఎందుకంటే ఆమె కూడా ఎమ్మెల్యేనే. కోమటిరెడ్డి రాజగోపాల్ కృష్ణ పద్మావతి రెడ్డి కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని తెరపైకి తెచ్చినట్టుగా కూడా చర్చ జరిగింది. అయితే ఇద్దరికి ఒకే కుటుంబంలో నుంచి మంత్రి పదవి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కూడా ఇష్టం లేదు అనేటువంటి చర్చ కూడా ఉంది పొలిటికల్ సర్కిల్ లో. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ క్షణమైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. దానికి బలమైన కారణం క్షేత్రస్థాయిలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, మాటల దాడి పెంచుతున్నటువంటి తీరు చూస్తుంటే ఆయన మళ్ళీ ఫ్యూచర్ లో బీజేపీలోకి వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు. లేదు అంటే ఇది ఒక రకంగా బ్లాక్ మెయిల్, పార్టీని బ్లాక్ మెయిల్ చేసి మంత్రి పదవి తీసుకునేటువంటి ప్లాన్ కూడా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఏకంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీ అధికార సంబంధించిన ప్రభుత్వాన్ని కూడా ఒక రకంగా రాజగోపాల్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగానే ఉంది. గతంలో మంత్రి పదవి నాకు వద్దు అన్నారు, కేవలం ప్రజలు మాత్రమే కావాలన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ప్రజలే ముఖ్యం, కానీ మంత్రి పదవి ఇస్తానని చెప్పింది వాళ్ళే, ఆ మాట నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉంది, ఆ విఘ్నత వారికే ఉండాలని చెప్తూనే మరోవైపుగా గతంలో రాజీనామా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని కూడా నేను మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా మళ్ళీ రాజీనామాకి సిద్ధంగా ఉన్నాను అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. నిజంగానే మళ్ళీ మునుగోడులో ఉప ఎన్నికలు వస్తే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మళ్ళీ ఆయన గెలిపిస్తారా? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాను. ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను